మిత్రులారా నమస్తే. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఏమన్నా మారాడా అండి? ఏం మారలేదు. ఏం మారలేదంటే ఏమీ మారలేదు. ఆయన ఏదో మారిపోతాడని, మారు మనసు పొందుతాడని, ఇప్పుడు ఇక ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, రాజ్యాంగ విలువల గురించి ఇక మాట్లాడతాడని, చాలా ఆచితూచి అడుగు వేస్తాడని చెప్పి అందరూ అనుకున్నారు. అనుకోవడం ఏంటి, అనుకుంటూనే ఉన్నారన్నమాట. కానీ ఇంతకుముందు 10 ఏళ్ళు తన సొంత కాళ్ళ మీద తాను నడిచినటువంటి ఆ ప్రధాని ఇప్పుడు ఊతకర్రల సాయంతో నడవాలి కదా. ఇటొక ఊతకర్ర, ఇటొక ఊతకర్ర. ఆ ఊతకర్రలు ఏంటో మీకు తెలుసు. ఒకటి బీహార్లో తయారైంది, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో తయారైంది. మామూలు ఊతకర్రలు కాదు, ఏమాత్రం చిన్న తేడా వచ్చినా పుటుక్కున జారిపోయేటటువంటి ఊతకర్రలు దబాలను పడిపోయేవాలి మనం. సో అందుకని ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉంటారు నరేంద్ర మోడీ అని అందరూ కూడా ఆశించారు, భ్రమపడ్డారు. కానీ ఆయన ఏం మారలేదండి, అస్సలు ఏం మారలేదంటే మారలేదు. ఎందుకంటే సోమవారం నాడు 18వ లోక్సభలోకి అడుగు పెట్టడానికి ముందు ఆయన చేసినటువంటి ప్రసంగం ఉందే, అబ్బబ్బబ్బబ్బా, ఏం మారలేదంటే మారలేదని మనం చెప్పడానికి అదొక్కటి చాలు ఉదాహరణ. నిజంగా మొదటి రోజు మొట్టమొదటి అడుగు పార్లమెంట్లోకి అడుగు పెట్టేటప్పుడు సరే ఈసారి మూడోసారి ప్రధాని చేశారు కదా ప్రజలు, ఏదో అరకొర తీర్పుతోనో ఏదో రకంగా మిత్రపక్షాల బలంతోనో అయ్యాడు కదా. సో తాను తన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి మిత్రపక్షాలకి, తన మీద నమ్మకం పెట్టుకొని కొద్దో గొప్ప కొన్ని చోట్ల ఓడించినా కొన్ని చోట్ల గెలిపించినటువంటి ప్రజలకి, దేశానికి కూడా కొన్ని వాగ్దానాలు చేయాలి, ఇది చేస్తాను అది చేస్తాను. కానీ అక్కడ అది చెప్పలే. ఆయన ప్రతిపక్షాల గురించి ఈ దేశం చాలా పెద్ద ఆశలు పెట్టుకుందంట. గుడ్ అపోజిషన్, రెస్పాన్సిబుల్ అపోజిషన్, మంచి ప్రతిపక్షము, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షాన్ని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారట. ఇది ఈ సందర్భంగా మొట్టమొదటిసారి ఆయన 18వ లోక్సభకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. అలాగే నినాదాలు కాదంట, స్లోగన్స్ కాదంట, ప్రతిపక్షాల నుంచి ప్రజలు కోరుకుంటున్నారు, సబ్స్టాన్స్ కోరుకుంటున్నారంట. ఈ డ్రామాలు కాదంట. ఏంటి ప్రతిపక్షాలు అడిగేవని వాళ్ళు వేసేటటువంటి ప్రశ్నలు మణిపూర్ గురించి కానీ, రైతుల గురించి కానీ, ఉద్యోగుల గురించి కానీ, నిరుద్యోగం గురించి కానీ, అధిక ధరల గురించి కానీ వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటుంటే అవి డ్రామాలంట, డిస్రప్టివ్ పాలిటిక్స్ అంట. అట్లాంటి ప్రజలు కోరుకోవడం లేదంట. అరే నాయన, మొట్టమొదటి రోజునే నువ్వు అడుగు పెడుతున్నావు లోక్సభలోకి, నువ్వేం చేస్తావో చెప్పాలి. కానీ ప్రతిపక్షాల నుంచి ప్రజలు ఏదో కోరుకుంటే ఆ ప్రతిపక్షాలకే కిరీటం పెట్టి లోపల కూర్చోబెట్టేవాళ్ళు కదా. వాళ్ళకు కాదు కదా విజయాన్ని ఇచ్చింది, నీకు కదా, నువ్వేం చేయాలో చెప్పాలి కదా. అంతేకాదు ఆయన ఎప్పుడో 50 సంవత్సరాల నాటి ఎమర్జెన్సీని తలుచుకున్నాడు. 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయంట. ఇచ్చింది ఏమీ లేదు, కేవలం టార్గెట్, నిశానా, లక్ష్యం, గురి కాంగ్రెస్ మీద అనమాట. ఇక ఎన్నికల ప్రచారంలోనూ ఇదే ధోరణి. ఎన్నికలు అయిపోయి విజయావకాశాలు చేజిక్కించుకొని సింహాసనం మీద కూర్చోబోతున్నటువంటి తరుణంలో కూడా అదే ధోరణి, అదే యాటిట్యూడ్, అదే ఆరోగెన్స్, ఏం మారలేదు. ఎప్పుడో 50 సంవత్సరాల నాటి ఎమర్జెన్సీని ఇప్పుడెందుకు తలుచుకుంటున్నావు? గత 10 ఏళ్ల నుంచి మేము ఉంటున్నది ఎమర్జెన్సీలోనే కదా అన్నాడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. 10 ఏళ్ళుగా మేము ఎమర్జెన్సీలోనే ఉన్నాము, చీకటి కొట్టంలోనే మమ్మల్ని కూర్చోబెట్టావు నాయన, నువ్వే ఎమర్జెన్సీ గురించి మాట్లాడతావని ఆయన అడిగాడు. దానికి ఏమి సమాధానం చెప్తాడు? కాబట్టి మిత్రులారా, ఈ ప్రధానమంత్రి ఏమి మారలేదు, మారబోడు. కాబట్టి ఈ ప్రజలు, ఈ ప్రతిపక్షాలు, వీళ్ళు పోరాటం తప్పదు, నిరసనలు తప్పదు. అయితే ఒక్క మాట ఆయన నిజం చెప్పాడు. ఏమిటయ్యా అంటే, ఈ ప్రతిపక్షాల మీద దేశం చాలా ఆశలు పెట్టుకుంది. నిజమే, ఎందుకంటే దేశం ఆశలు పెట్టుకుంది కాబట్టి నీకు సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఇవ్వలేదు, వాళ్ళకు కూడా కొద్దో గొప్ప బలాన్ని ఇచ్చాడు. నువ్వు తరిమేస్తే పార్లమెంట్ నుంచి, లోక్సభ నుంచి వాళ్ళు ఇప్పుడు పారిపోయేటటువంటి బలహీనులుగా లేరు. వాళ్ళకి కూడా కొంత బలాన్నిచ్చి, కొంత శక్తినిచ్చి ప్రజలు పంపించారు. ఎందుకయ్యా అంటే వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని కాపాడతారని, రాజ్యాంగపు విలువల్ని కాపాడతారని, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడతారని, నీకు పూర్తిగా బహుమతి ఇస్తే, మెజారిటీ ఇస్తే నువ్వేం చేస్తావో తెలిసింది కాబట్టి వాళ్ళకి కూడా తగిన మెజారిటీ ఇచ్చి పంపించారు. అందుకనే ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడతామని పార్లమెంటులకి అడుగు పెట్టేటప్పుడే వాళ్ళందరూ కూడా, కొత్తగా ఎన్నికైనటువంటి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని కౌన్ రక్షా కరెంగే సంవిధానకు అంటే హమ్ కరెంగే అని వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు, నినాదాలు ఇచ్చారు. రాజ్యాంగాన్ని మేము కాపాడతామని. మిత్రులారా, పెద్ద తమాషా, ఈయన అంటున్నటువంటి డ్రామా కాదు, అసలైనటువంటి పొలిటికల్ డ్రామా ఇప్పుడు మనం పార్లమెంట్లో చూడబోతున్నాము. ఇంతకుముందు
ప్రతిపక్షాలను తరిమేసి బిల్లుల్ని పాస్ చేసుకున్నటువంటి ఆ సీన్లు ఇక రిపీట్ కావు. అస్సలైనటువంటి డ్రామా, అసలైనటువంటి సినిమా ఇప్పుడు రసకందాయంలో పడింది. ప్రతిపక్షం బలంగా ఉంది. ఇక పార్లమెంట్లో వీళ్ళు ఈ ప్రతిపక్షాన్ని ఎలా ఢీకొంటారో, నరేంద్ర మోడీ ఎలా ఢీకొంటాడో చూడాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ఇలా చూపించాడు. అది ఇక ముందు జరగబోయేది అసలైన పొలిటికల్ సినిమా. అసలైనటువంటి ఆ సీన్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యాము మిత్రులారా. ఈ ప్రధానమంత్రి అయితే ఏమీ మారబోడు. ఆయన మీద ఆశలు ఏం పెట్టుకోవద్దు. ప్రతిపక్షం మీద మాత్రం కొద్దో గొప్ప ఆశ పెట్టుకోవాలి. ఇక వాళ్ళు 10 అడుగులు ముందుకు వేస్తామంటే 11 అడుగులు వీళ్ళు వెనక్కి లాగేటటువంటి శక్తితో ఉన్నారు. అది మిత్రులారా. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. ప్రధానమంత్రి మాత్రం మారతాడని మనం అనుకోవద్దు. సేమ్ యారోగెన్సీ, అదే అహంభావం ఇప్పుడు కూడా మనకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, ఉంటాను. థ్యాంక్ యూ.